భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. జిఎస్ఎల్వి F-11 వాహక నౌక ద్వారా సమాచార ఉపగ్రహం GSAT-7Aను విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ, వైమానిక రంగ సమాచార వ్యవస్థను బలోపేతం చేయనున్న ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సేవలందించనుంది. 35 రోజుల వ్యవధిలోనే 3వ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. ఉపగ్రహ ప్రయోగాల్లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-11 వాహక నౌక ద్వారా GSAT-7A ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 26 గంటల కౌంట్డౌన్ తర్వాత సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్లిన జిఎస్ఎల్వి రాకెట్ దాదాపు 19 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఆన్బోర్డ్ చోదక వ్యవస్థలను ఉపయోగించుకొని కొన్ని రోజుల్లో ఉపగ్రహం భూస్థిర కక్షలోకి చేరనుంది. శ్రీహరికోట నుంచి 35 రోజుల వ్యవధిలో 3వ ప్రయోగం విజయవంతం కాగా ఇస్రో చైర్మన్ శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. MCC, all the senior scientists congratulating each other. Dr. Shivan meeting each of the senior scientists and greeting them on this wonderful success where a precise injection, as we have completed this mission, you will hear from our chairman Dr. K. Shivan. GSAT-7A బరువు 2250 కిలోలు కాగా 8 ఏళ్ల పాటు సేవలందించనుంది. భారత వాయుసేనకు 70%, సైన్యానికి 30% ఉపకరించనుంది. GSAT-7A ప్రయోగంతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు ఒనగూరనున్నాయి. KU బ్యాండ్ ద్వారా GSAT-7A రాడార్ల కంటే శక్తివంతమైన సిగ్నళ్లు అందించనుంది. ఇవి విమానాలకు ఉపకరించనున్నాయి. గగనతలంలో 2 విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరం కానుంది. GSLV successfully and safely injected the advanced communication satellite GSAT-7A in a super synchronous transfer orbit. This is the heaviest satellite lifted by GSLV with indigenous cryogenic stage. This mission, both in launch vehicle as well as satellite, there are so many firsts. The vehicle, the second stage, propellant loading has been increased from 37.5 ton to 40 ton. The cryogenic stage, the propellant loading has been increased from 12 ton to 15 ton. The regarding satellite is an advanced communication satellite. Here also, that a new technology is gone inside the Gregorian antenna. This is mainly for improving the performance. క్రయోజెనిక్ ఇంజిన్ కలిగిన 4వ తరం వాహక నౌక GSLV F-11 కాగా భారత్ చేపట్టిన 69వ మిషన్గా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన 7వ మిషన్ ఇది.